కాంగ్రెస్ నేతల్ని టీపీసీసీ అధ్యక్ష పదవి ఊరిస్తోంది. కేబినెట్ విస్తరణలో బెర్త్ దక్కకపోతే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు ఖాయమనే టాక్ ఉంది. మంత్రి పదవైనా టీపీసీసీ చీఫ్ పోస్ట్ అయినా లంబాడాలకు ఇవ్వాలని ఏఐసీసీ డిసైడ్ అయిందా? నామినేటెడ్ పోస్టుల్లో ఈ జిల్లాకు పెద్దపీట వేసే ఛాన్స్ ఉందా? రేసులో ఉన్న ఆశావహులు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. టీపీసీసీ నుంచి ఏఐసీసీ వరకు లాబింగ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలిచిన జిల్లా ఇది. మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10 స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. స్టేషన్ ఘన్పూర్, జనగామ సీట్లలో మాత్రం బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే స్టేషన్ ఘన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తన కూతురు కావ్యకు వరంగల్ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో వరంగల్ తూర్పు నుంచి గెలిచిన కొండా సురేఖ, ములుగు శాసనసభ్యురాలు సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్నారు. ఎక్కువ స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికే కారణమైన ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందని టాక్. దీనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు ప్రయారిటీ ఇవ్వాలని డిసైడ్ అయిందట. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో మంత్రి పదవితో పాటు పలు నామినేటెడ్ పోస్టులు దక్కొచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ జిల్లా నుంచి మరొకరిని కేబినెట్ లోకి తీసుకుంటే అది ఎస్టీలకే దక్కొచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా లంబాడాలకు మంత్రివర్గంలో స్థానం లేదు. తెలంగాణలో ఈ కమ్యూనిటీ నుంచి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఒకరు దేవరకొండ నుంచి ఎన్నికైన బాలునాయక్ కాగా, మరొకరు ఉమ్మడి వరంగల్ జిల్లాకు డోర్నకల్ నుంచి గెలిచిన రామచంద్రు నాయక్. లంబాడా సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్కే ఛాన్స్ దక్కచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. మరోవైపు ఏ కారణంగానైనా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ను కేబినెట్ లోకి తీసుకోకపోతే కీలకమైన టీపీసీసీ పదవిని ఉమ్మడి జిల్లా నేతకు ఇవ్వొచ్చని బలంగా వినిపిస్తోంది. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ మంత్రివర్గంలో లంబాడాలకు చోటు దక్కకపోతే ఈ నేతలకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించి సామాజిక వర్గాన్ని మెప్పించవచ్చన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో మంత్రి పదవి లేదంటే టీపీసీసీ అధ్యక్ష పీఠం ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా దక్కుతుందని కాంగ్రెస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.